హాయ్ అండి, నమస్తే. ఇదైతే ఇంకా మార్నింగ్ అయితే కాదు, ఎర్లీ మార్నింగ్ అయితే కాదనమాట. ఇంకా 11 అట్లా అయిందనమాట. ఇక పనులన్నీ అయితే ఏం కాలేదు, కాకపోతే టిఫిను అంట్లు అట్లా అయితే అంట్లు కడగడం అట్లా అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా ఉన్న పనులు అయితే అట్లానే ఉన్నాయి. ఇంకా మెల్లిగా తూడ్చుకొని ముగ్గు అయితే పెట్టినా అనమాట. ఇంకా అదే మీకైతే చూపిస్తున్నా. ఇంకా సమ్మర్ కదా, అసలు ఎప్పుడు ఊడ్చినా ఎంత తూడ్చినా సేమే ఉంటుంది. ఇక దుమ్ము వస్తూనే ఉంటుంది, తుడుస్తూనే ఉంటే మరకలు పడుతూనే ఉంటాయి. ఇంకా అందరు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇక ఈరోజు అయితే పూజ చేసే పని లేదని ఇంకా మెల్లిగా అయితే పనులు అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా చాలా ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయి, అందరూ జాగ్రత్తగానే ఉండాలి. 10th క్లాస్ రిజల్ట్ అయితే వచ్చినాయి కదా, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా పిల్లలైతే అందరూ మంచిగా పాస్ అయినరు. ఇక్కడైతే ఇంకా కస్ అయితే అయిపోయిందనమాట. తర్వాత ముందు కూడా తూడ్చి ముగ్గు అయితే ఇంకా పెట్టి తర్వాత స్నానం అది చేసి ఇంకా ఉన్న పనులు అయితే చేద్దామని నిదానంగా అయితే చేస్తున్నాను అనమాట. సమ్మర్ అంటే ఒక సైడు మంచిగా అనిపిస్తుంది, ఇంకో సైడ్ ఏమో ఈసారి భరించలేనంత వేడైతే ఉంది. మొత్తం డోర్లు అయితే క్లోజ్ అయి ఉంటున్నాయి, ఎండగాలి లోపలికి వస్తుందని. ఏదో ఒకటో రెండో విండోస్ అయితే తీసి పెట్టుకొని ఇంకా ఇక మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇక ముగ్గేసేసరికి అయితే ఒక 11 అయితే అయి ఉంటుంది కంపల్సరీ. అంత లేట్ అయితే అయ్యింది. ఇంకా సరేలే, ఇంకా మనమే కదా, ఇంకా ఏం కాదులే, నిదానంగా వేసుకోవచ్చు అన్నట్టు ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసి ఇలా అయితే చేస్తున్నా. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వేయాలి, అదైతే వీడియో అయితే తీయలేదు, కాకపోతే ఇంకా క్లీనింగ్ వీడియోనే పెడదామన్నట్టు అయితే తీస్తున్నా. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక బయటకి అయితే వదలకుండా ఇక ఇంట్లోనే ఉంచుకొని ఏవో ఒకటి బాడీకి కూల్నిచ్చేవి, పిల్లలకి నీళ్ళు మజ్జిగ అట్లాంటివి ఇచ్చుకుంటూ ఇంట్లోనే ఉండి సేఫ్గా ఉండేది బెటరు. పెళ్ళిళ్ళల్లో అయితే అయిపోయినాయి మాకైతే, ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంకేడిపోయేది లేదు. మే నెల అయితే ఇంకా జాగ్రత్త ఉండాలి, ఎండలు అయితే ఎక్కువ ఉంటాయి అంటున్నారు, మరి చూడాలి. వీలైనంత వరకు అయితే బయటికి వెళ్ళకుండా మామూలుగా ఏమైనా పనులు ఉంటే పొద్దున్న సాయంత్రం చేసుకోవడం బెటరు. సాయంత్రం కూడా అసలు వేడిగా అసలు ఘోరంగా అయితే ఉంటుంది, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యే వరకు అయితే పరిస్థితి అంత ఏం బాగాలేదు. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాక కూడా సీజన్ చేంజ్ అవుతుంది, అప్పుడు కూడా జాగ్రత్త ఉండాల్సిందే. కాకపోతే ఇంకా ఇప్పుడైతే ఎండలు అయితే చాలా ఉన్నాయి, చాలా ఎఫెక్ట్ అవుతున్నారు మనుషులు అయితే. ఇంకా అందరూ అయితే జాగ్రత్త అయితే ఉండాలి. ఇక్కడైతే ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా వంట అయితే ఉంది, అది చేసి బట్టలు వంట ఇంకా ఉన్న పనులు ఇంకా ఉన్నాయి కొన్ని. ఈవినింగ్ అయితే ఖచ్చితంగా అవుతుంది 4 అట్లా. ఇక పనిలో ఉంటే బెటరు, మళ్ళీ నిద్రపోతే నైటు సరిగా నిద్ర రాదు. ఇక 4 అట్లా అవుతుంది. 4 అట్లా అయిపోయినాక ½ అట్లా ఇట్లా ఉంటే ఇంకా టీ టైం అవుతుంది. అట్లా డే అయితే ఇంకా గడిచిపోతుంది అనమాట. ఇంకా పూలు ఉన్నాయి, పూలు అల్లేటివి అట్లా ఈవినింగ్ టైంలో పూలు అల్లేసి ఇక మళ్ళీ నైట్ వంట అయితే త్వరగానే చేస్తాను నేనైతే, ఈ ఎండాకాలం కాబట్టి. కర్రీ అయితే చేసే పని ఉండదులే, కానీ ఏమైనా రైస్ అయినా చపాతీ అట్లా ఉంటే చేసుకోవడమే. ఇంకా త్వరగా చేసేస్తే ఒక పని అయిపోతుంది. నైట్ కూడా తిన్న తర్వాత అయితే అసలు వేడి చెమటలు, తిన్నది కూడా తిన్నట్టు లేకుండా ఘోరంగా అయితే ఉంటుంది. ఇక ఎండాకాలం పోయే వరకు తప్పదు, కాకపోతే వేడైతే అట్లనే ఉంటుంది బాగా ఎక్కువ. పదే చెప్తున్నాను కాకుండా కూడా నార్మల్గా అయితే ఇంకా నా లాస్ట్ టైం కంటే కూడా
ఈసారి అయితే చాలానే ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయని అందరూ కూడా అంటున్నారు కదా. అందుకనే అనడం కంటే కూడా అలానే అయితే ఉన్నాయిలే కానీ, కాకపోతే ఈ ఎండాకాలమే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కూడా ఎక్కువనే వస్తున్నాయి. అదొకటి, ఇంకా వెళ్ళాలి కానీ జాగ్రత్త ఉండాలి కదా, అందుకనే చెప్తున్నా అన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ముగ్గు కూడా పెట్టడం అయిపోయింది కదా, ఇంకా ఉన్న పనులు అయితే చేసుకోవాలన్నమాట. సింపుల్గానే చేసిన, ఒకటి రసము, ఆలు ఫ్రై, రైస్, ఇంకా పెరుగు ఉంది అన్నమాట. లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఇక గిన్నెలు అవన్నీ మొత్తం కడిగి, ఇంకా పూలు అయితే మా వాళ్ళు అయితే పంపించారనమాట. మా ఇంట్లో అయితే ఇంకా కాయలేదు. ఇవైతే పూలు అయితే ఇంకా అల్లుతున్నాను అనమాట. పూలు అల్లిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసి టీ కూడా పెట్టుకొని ఇంకా తాగేసా. సింపుల్గా అయితే ఇంకా ఇట్లా డే అయితే గడిచిపోతుంది డైలీ. సమ్మర్ అయితే బయటికి వెళ్ళేదానికంటే ఈ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఇప్పుడే వస్తున్నాయి. ఇంట్లోనే మంచినీళ్ళలాగా ఉండడం కూడా బెటరు అనిపిస్తుంది. కాకపోతే తప్పదు, ఫంక్షన్లకి ఇంకా పెళ్ళిళ్ళకి వెళ్తేనే కదా మనకు కూడా వస్తారు కదా అన్నట్టు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా పోవాల్సిందే, తప్పదు. కాకపోతే ఇంకా మావైతే కొన్ని అయిపోయినాయి, ఇంకా అయితే ఉన్నాయన్నమాట కొన్ని ఫంక్షన్లు. అవి చూడాలి. ఇంకా పెళ్ళిళ్ళే ఎక్కువ ఉన్నాయి ఈసారి మా ఇంట్లో అయితే, ఇంకా వేరే ఏం లేవన్నమాట. ఇంకా అదే ఇక్కడైతే ఇంకా పూలైతే ఇలా అల్లుతున్నా నేను. ఇంకా వేరేలాగా కూడా అల్లుతారు, నాకైతే ఇట్లనే వస్తుంది కంపల్సరీ. నేను ఇంకా మల్లెపూలైనా కనకాంబరాలైనా సేమ్ ఇట్లనే అల్లుతాను అన్నమాట. మంచిగానే అల్లుతా, కాకపోతే ఇంకా వేరే వేరే రకంగా కూడా అల్లుతారు. సమ్మర్ మొత్తం మల్లెపూలు అయితే మంచిగా దొరుకుతాయి కదా, ఇంకా నేనైతే ఇంకా మంచిగా ఇష్టంగా పెట్టుకుంటాను అన్నమాట దొరికినప్పుడు, మా వాళ్ళు పంపించినప్పుడు. ఇంకా ఇన్నైతే ఉన్నాయి, సరిపోతాయి నాకైతే.